హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుండి కీలక మెమో జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ పెన్షన్ల చెల్లింపుల పరిస్థితి మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై నూతన మార్గదర్శకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు సంబంధించిన ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి అయితే వచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 పెన్షన్ బిల్లుల ప్రస్తుత స్థితి చూస్తున్నట్లయితే, ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ బిల్లులను ట్రెజరీలకు అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఏప్రిల్ 23వ తేదీ నుంచే ప్రారంభం అయింది. ప్రస్తుత దశలు బిల్ నాట్ అప్రూవల్ అంటే ప్రెజెంట్ పేమెంట్ స్టేటస్ అయితే బిల్ నాట్ అప్రూవల్‌లో అయితే ఉంది. అప్‌లోడ్ చేయబడిన బిల్లులో అధిక శాతం ఇంకా సంబంధిత ట్రెజరీ అధికారుల చేత ఆమోదించబడలేదు. బిల్ నాట్ అప్రూవ్డ్ దశలో అయితే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. కొన్ని బిల్లులు మాత్రమే ఇప్పటికీ ఆమోదం పొంది ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయన్నమాట. ఉద్యోగులకు సంబంధించినవి. ఇకపోతే ఆమోదం అంచనా. ఇంకా ఆమోదం పొందని బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే అంచనా. ఇక రెండో అంశం పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ మరియు తనిఖీ. సో, ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుంచి జనరేట్ కావడం ప్రారంభమవుతుంది. అంటే ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉన్నందున సాధారణంగా నెల చివరి 3, 4 రోజుల ముందు పే స్లిప్స్ జనరేషన్ జరుగుతుందన్నమాట. సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లభ్యత. జనరేట్ అయిన పే స్లిప్స్ మరుసటి రోజు అనగా ఏప్రిల్ 28వ తేదీన అంటే మనకు రేపటి రోజు నుంచి సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షనర్లకు వారి యొక్క పే స్లిప్స్ అందుబాటులో అయితే ఉంటాయి. పెన్షనర్స్ తమ లాగిన్ వివరాలతో అంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో పోర్టల్‌ను యాక్సెస్ చేసి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి పే స్లిప్ జనరేట్ కాకపోతే ఏంటి? అంటే ఇటువంటి వారికి ముఖ్య గమనిక అండి. ఇందుకు ముందుగా కారణం ఏంటి? ఏమై ఉండొచ్చంటే ఏప్రిల్ 28వ తేదీ అయినా అంటే రేపటికైనా సరే మీ పే స్లిప్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కనిపించకపోతే దానికి ప్రధాన కారణం మీ యొక్క వార్షిక లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ రీవాలిడేషన్ సమాచారం మీరు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సకాలంలో నమోదు కాకపోవడమేనని ప్రాథమికంగా భావించాలి. ఇటువంటి వారు తక్షణంగా ఏం చేయాలి అంటే తక్షణ చర్య. అటువంటి పెన్షనర్స్ పే స్లిప్స్ జనరేట్ కాని వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత జిల్లా లేదా సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ పరిస్థితిని నిర్ధారించుకోవాలి. స్టేటస్‌ను చూసుకోవాలి. చెక్ చేసుకోమని చెప్పాలి. ఇక పరిష్కారం మరియు పునరుద్ధరణ. ట్రెజరీ అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను ఉదాహరణకు లైఫ్ సర్టిఫికేట్ గనక తిరిగి సమర్పించడం లేదా ఇతర వివరాలు అందించడం పూర్తి చేస్తే పెండింగ్‌లో ఉన్నటువంటి పెన్షన్ చెల్లింపు కనీసం మే నెల నుంచి అనగా జూన్ మొదటి వారంలో అందుకునే పెన్షన్ నుంచైనా పునరుద్ధరించబడే అవకాశం ఉంది. తనిఖీ తప్పనిసరి తనిఖీ. కావున పెన్షనర్స్ అందరూ ఏప్రిల్ 28వ తేదీన తమ పెన్షన్ పే స్లిప్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా అయితే తనిఖీ చేసుకోవాలని గట్టిగా సూచించడమైనది. అప్పుడే మనకు అలా చేస్తేనే మనకు తెలుస్తుందనమాట. మన యొక్క బిల్ అనేది వస్తుందా రాదా అనేది. ఇక మూడో అంశం పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ పై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ వారి నూతన ఆదేశాలు. జారీ చేయబడిన మెమో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ డీటీఏ కార్యాలయం వారు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు సంబంధించి ఇటీవల ఒక ముఖ్యమైన సర్క్యులర్ మెమోను జారీ చేశారు. కొత్త నిబంధన. ఈ మెమో ప్రకారం ఇకపై పెన్షనర్లు మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని పాటించాలి. అవేంటంటే వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని వారు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఎస్‌టీఓ చేత ధృవీకరణ చేయించాలి. ఇలా అటెస్ట్ చేయించిన పీపీఓ కాపీని వారు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులతో పాటు అంటే కుటుంబ సభ్యుల చికిత్స అవసరమైతే డిపెండెంట్ సర్టిఫికేట్‌తో సహా జత చేయాలి. మరి సమర్పణ విధానం. ఈ పూర్తి
సెట్ డాక్యుమెంట్లను పెన్షనర్ తమ సంబంధిత జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డీఓ ఉదాహరణకు విద్యా శాఖ పెన్షనర్ అయితే డీఈఓ కార్యాలయం, ఇతర శాఖల వారైతే గనుక ఆయా శాఖలకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయం ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క కొత్త నిబంధనపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు కూడా పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. పెన్షనర్లు ఈ మార్పును గమనించి భవిష్యత్తులో మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను సమర్పించేటప్పుడు ఈ నూతన విధానాన్ని తప్పనిసరిగా అయితే అనుసరించాలి. పెన్షనర్లు పై సమాచారాన్ని గమనించి తమ పెన్షన్ మరియు పేసిప్ స్థితిని నిర్ధారించుకోవాలని, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల విషయంలో కొత్తగా జారీ చేయబడినటువంటి ఆదేశాలను పాటించాలి అని అయితే కోరటమైనది. ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని లేదా పెన్షనర్ల సంఘం ప్రతినిధులను సంప్రదించగలరు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.